హాయ్ హలో అండి. నేను మీ సుధను. నేను బాగున్నాను. మీరు కూడా ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడూ మనందరి మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు అమావాస్య కదండి. అమావాస్య నాడు అమ్మని ఏ విధంగా ఆరాధించినట్లయితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, నవధాన్యాలపై అమ్మని ఏర్పాటు చేసుకొని ఆరాధించినట్లయితే ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ షేర్ చేయబోతున్నానండి. ముందుగా శుక్రవారం వచ్చినా సోమవారం వచ్చినా ఏ వారం వచ్చినా అమావాస్యనే కదండి. చాలామంది భయపడుతూ ఉంటారు అమావాస్య అంటే. అంటే అమ్మని ఆరాధించడంలో ప్రత్యేకమైన రోజుగా భావించి మనం చేసినట్లయితే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందండి. ముందుగా అమావాస్య ముందు మనము ఇల్లును మొత్తం శుభ్రపరచుకుంటాం కదండి ప్రతి ఒక్కరము. అలా శుభ్రపరచుకున్న తర్వాత ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత శుభ్రమైన క్లాత్ని ఏర్పాటు చేసుకొని, అంటే పసుపుతో అలుక్కొని పద్మ ముగ్గు వేసుకోవాలండి ముందుగా. ఆ తర్వాత ఒక క్లాత్ను పరుచుకొని వాటిపైన, అంటే క్లాత్ పైన 3 పిరికెళ్ళు కానీ 5 పిరికెళ్ళు కానీ బియ్యం వేసుకొని పసుపు కుంకుమ అక్షతలు వేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న అమ్మవారిని ఫోటోని ఇలా పెట్టుకున్నాను. మన దగ్గర విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి. ఇంకా అమ్మవారిని ఆరాధించడం మనకు ముఖ్యమైనది ఏంటంటే భక్తి, శ్రద్ధ అండి. ఇవి ఉంటే చాలు మనకి. అమ్మ కరుణా కటాక్షాలు ఎప్పుడు మన వెంటే ఉంటాయి. ఆ తర్వాత అమ్మకి ఎంతో సుగంధభరితంగా ఉండే గన్నేరు పూల మాలను అమ్మవారికి సమర్పించుకున్నాను. ఎర్ర మందారాలతో ఈరోజు అమ్మవారిని ఆరాధించితే చాలా మంచిదండి. అందుకే ముందుగా చెప్తున్నాను. ఈరోజు నవధాన్యాలతోటి అమ్మవారిని ఏర్పాటు చేసుకొని ఆరాధిస్తున్నానండి. అంటే చాలా మంచిది. ఎందుకు నవధాన్యాలపైన ఏర్పాటు చేసుకున్నానంటే అమ్మను, ముందుగా మనకు ధనం పరంగా, ధాన్యం పరంగా ఎటువంటి లోటు ఉండకుండా చూడు తల్లి అనే కదా మనం అమ్మని ఆరాధించేది. అలా మనము ధాన్యం పరంగా ఎటువంటి లోటు లేకుండా చూడు తల్లి, ఇంకో 10 మందికి నేను సహాయం చేసే విధంగా నన్ను తీర్చిదిద్దు తల్లి అని ఆరాధించాలండి. అంటే మనం ఇంకో 10 మందికి హెల్ప్ చేసే విధంగా మనం తయారవ్వాలి. అంటే మనము ధాన్యం పరంగా ఎటువంటి లోటు లేకోకుండా ఒక నలుగురికైనా కూడా కడుపు నింపే భాగ్యాన్ని దయచేయి తల్లి అని మనం వేడుకుంటున్నాం అన్నమాట. ఆ విధంగా నేను ఇలా కలుషం ఏర్పాటు చేసుకున్నాను. కలుషంలో కూడా నిండుగా బియ్యం పోసుకొని అమ్మవారిని ఇలా తమలపాకులు చుట్టూతా తమలపాకులు ఏర్పాటు చేసుకుంటున్నాను అండి. ఇక్కడ చూడండి, నిండుగా బియ్యం పోసుకున్నాను. అంటే ఇన్ని పిరికెళ్ళని కాదులే కానీ కలుషం నిండుగా పోసుకున్నాను. సమాంతరంగా అనుకొని తమలపాకులు 2 పెట్టుకుంటున్నాను. ఆ పైన పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటున్నాను. మన దగ్గర ఉంది కదండి బంగారు తల్లి లక్ష్మీ అమ్మ ప్రతిమను అలా పెట్టుకున్నాను. తరువాత నవధాన్యాలపైన ఏర్పాటు చేసుకోవాలా ఖచ్చితంగానైతే కాదండి. ఉంటే పెట్టుకోండి, లేకపోతే బియ్యం పైన కూడా పెట్టుకోవచ్చు. కందిపప్పు ఇలా మన ఇంట్లో ఉంటాయి కదండి పప్పు ధాన్యాలు, వాటిపైన కూడా మనం ఏర్పాటు చేసుకొని అమ్మని ఆరాధించవచ్చు. ఎందుకు అనేది ముందు చెప్పాను కదా. ధాన్యం పరంగా ఎటువంటి లోటు ఉండదండి ఇలా మనము ఆరాధించినట్లయితే అమ్మను. ఆ తరువాత ముఖ్యమైనది ఏంటి అంటే ఈరోజు అంటే శుక్రవారం అమావాస్య వచ్చింది కదండి. అర్ధరాత్రి కనుక చేసినట్లయితేనండి మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ వీలైతే నేను ఆ వీడియో కూడా మీకు ఈరోజు నైట్ 8 కల్లా నేను మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను అమావాస్య, మంగళవారాలు, సోమవారాలు ఏ వారం వచ్చినా కూడా అండి ఖచ్చితంగా నేను అర్ధరాత్రి కూడా ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటాను. అంటే నా వీలుని బట్టి అలా చేస్తే చాలా మంచిదండి. ఆ రిజల్ట్ కూడా గొప్పగా ఉంటుంది. అవి కూడా మీకు షేర్ చేస్తాను. ఇలా ముందుగా మనం అమ్మను ఆరాధించే ముందు గణపయ్యని స్మరించుకోవాలి. అంటే నా దగ్గర ఉన్న జిల్లేడుతో చేయబడిన గణపయ్యని ఇలా పెట్టుకున్నాను ఆరాధించుకోవడానికి. చూడండి అమ్మ కలుషంలో ఎంత అందంగా కనిపిస్తుందో కదా బంగారు తల్లి. ఇంకొంచెం పెద్ద ప్రతిమ ఉంటే ఇంకా బాగుండు అనిపించింది అనమాట ఆ క్షణాన. ఇంకొంచెం టైం నాకు అమ్మ కలగజేస్తే ఖచ్చితంగా పెద్ద ప్రతిమని తీసుకొని అమ్మని ఇలా ఏర్పాటు చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత మల్లెపూల మాలలు, మన దగ్గర ఉన్న సువాసన భరితమైన మాలలు అమ్మకి సమర్పించుకోవచ్చు అండి. ఇంకా నేను అమ్మకి మనకొకటి ఆచమన పాత్ర ఒకటి, ఇంకా స్వామి అమ్మవార్లకు ఒకటి. ముందుగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడైనా కూడా అమ్మని ఆరాధించేటప్పుడు ముందుగా మనము స్వామిని ఆరాధించాలి. అంటే వెంకటేశ్వర స్వామిని మనం మనసులో అనుకొని, తండ్రి నువ్వు అన్నిటికీ ఉన్నావు, అమ్మకి చెప్పు. అంటే మనం ఏదైనా సమస్య చెప్పామనుకోండి, ఒక మాట చెప్పాలంట, అమ్మ నువ్వైనా చెప్పు స్వామివారికి అనాలంట. లేకపోతే తండ్రి నువ్వైనా చెప్పు అమ్మకి నా బాధ ఇది అని చెప్పాలంట. అట్లా చెప్తే చక్కగా వింటారంట అమ్మ. ఒక్క మాట చెప్పనా అండి, మనకి వచ్చిరాని మాటలే అమ్మ చక్కగా కూర్చొని వింటుందంటండి. అలా కనుక మనము చేసినట్లయితే పూజ, ఏ శ్లోకాలు రాకపోయినా ఏ మంత్రాలు రాకపోయినా కూడానండి మనకు వచ్చిన భాషలో ఏ భాష అయినా అమ్మ చక్కగా వింటుంది. అలా మనం ఆరాధించినట్లయితే ఎటువంటి సమస్య అయినా ఇట్టే తీరిపోతుందని గట్టిగా
గట్టిగా నమ్మి చేయండి, ప్రతిఫలం దానంతట అదే వస్తుంది. ఏ సమస్యకైనా చేయొచ్చండి. వివాహం కాని వారికి ఆర్థిక సమస్యలు, ఏ సమస్య అయినా అమ్మ వింటుంది. కేవలం అమావాస్య శుక్రవారం పూజ అంటే ఓన్లీ ఆర్థిక సమస్యకే కాదండి, ప్రతి ఒక్క సమస్యకు కూడా మనం చేసుకోవచ్చు. ఆర్థిక సమస్యలో వెనకబడి ఉన్నాము, ఏ వ్యాపారము అభివృద్ధి అంటే ఏ వ్యాపారం చేసినా కూడా అభివృద్ధి అవ్వట్లేదు, డెవలప్ అవ్వట్లేదు అన్న వారికి చాలా హెల్ప్ అవుతుందండి. ఎక్కువగా మార్వడీస్ చేస్తూ ఉంటారు. ఇలా అర్ధరాత్రి పూజ చేస్తే చాలా మంచిది. ఆ పూజ వీడియోతో కూడా ఖచ్చితంగా మీ ముందుంటాను. తర్వాత వచ్చేసి ఇలా అమ్మవారిని నేను ఆహ్వానం చెప్పుకున్నాను. అమ్మ, నేను సింహాసనం వేశాను, నా ఇంటికి రా తల్లి అని ఆహ్వానం చెప్పుకున్నాను. ధూపం సమర్పించుకున్నాను. ఆ తర్వాత అమ్మకి అష్టోత్తరం శతనామావళి ఉంటుంది కదండి. ఓం ప్రకృతియై నమః, ఓం వికృతియై నమః అనుకుంటూ అమ్మవారిని స్మరించాలి. అంటే 108 నామాలు ఉంటాయి కదండి అమ్మవారికి, అవి చదువుకుంటూ ఒక్కొక్క పుష్పం అమ్మవారికి సమర్పించుకున్నాను. ఎరుపు మందారాలతో అమ్మవారిని ఈరోజు మనము ఆరాధించినట్లయితే చాలా మంచిదండి. ఆ తర్వాత అమ్మకి క్షీరసముద్ర రాజతనయి కదండి అమ్మ, అందుకే అమ్మకు ఈరోజు పాలను నైవేద్యంగా సమర్పించండి, చాలా మంచిది. గోరువెచ్చగా ఉండాలండి పాలు, దాంట్లో కండ చక్కెర కానీ, తేనె కానీ, పటిక బెల్లం కానీ వేయండి. ఉట్టి పాలైతే పెట్టకూడదు ఎప్పుడైనా కూడా. ఇంకా నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అమ్మకు నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఈరోజు మంగళకరమైన వస్తువులతో ఆరాధించినట్లయితే మనము సౌభాగ్యంగాను నిండుగా ఉంటామండి. ఆర్థిక పరంగాను డెవలప్ కావాలి అని అంటే తెల్ల గురువింద గింజలు, ఎర్ర గురువింద గింజలతోటే అమ్మని ఆరాధించండి. ఈ విధంగా నేను సౌభాగ్యం కోసం, ఆర్థికంగాను, ధనధాన్యాల కోసం, అభివృద్ధి కోసం ఈ విధంగా చేసుకోండి. అంటే నవధాన్యాలు వేశాను కదండి, ధాన్యం పరంగా ఈ సౌభాగ్యం కోసం పసుపుతోటి కుంకుమను చూడండి, ఇక్కడ కుంకుమతోటి ఆరాధిస్తున్నాను. అంటే అర్చన చేసుకుంటున్న అమ్మవారి అష్టోత్తరాలు ఉన్నాయి కదా, అది చదువుకుంటున్నాను. మనకి తోచిన మన ఇంట్లో ఉన్న మంగళ ద్రవ్యాలు ఏవైనా కూడా అండి, కుంకుమ ఉన్నా కూడా కుంకుమతో కూడా ఆరాధించండి. ఈ విధంగా అమ్మవారిని ఆరాధించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అమ్మవారు మనందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందండి. మీ సుధామూరంపొడి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను. అర్ధరాత్రి ఏ విధంగా పూజ చేసుకుంటే మనకు అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనేది కూడా మీకు షేర్ చేస్తానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు